అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శుక్కలు కురిపించండి వల్ల ఆమెన్. మనకి ఇస్లాంలో 5 నమాజుల గురించి తెలుసు. అది ఏమిటంటే, మొదటిగా ఉదయం చేసే నమాజు ఫజర్ నమాజ్, మరియు తర్వాత జొహర్ నమాజ్, దాని తర్వాత అసర్ నమాజ్, దాని తర్వాత మగరిబ్ నమాజ్, దాని తర్వాత ఇషా నమాజ్. ఇలా ప్రతిరోజు 5 నమాజులు ఉన్నాయి అని, ఈ యొక్క నమాజులు ఖచ్చితంగా మస్జిద్కి వెళ్ళి ఇమాం వెనుక జమాత్తో నిలబడి ప్రతిరోజు కూడా 5 నమాజులు ప్రతి ముస్లిం, ప్రతి విశ్వాసి కూడా చేయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా మనకు తెలియజేసి ఉన్నారు. మరి ఇవే కాకుండా ఇంకా కొన్ని నఫిల్ మరియు సున్నత్ ఆరాధనలు కూడా ఇస్లాంలో ఉన్నాయి. వాటి గురించి మరి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే కనుక చూడండి. మరి తహజ్జుద్ నమాజ్, ఇస్రాక్ నమాజ్, సలాతుల్ లైల్ మరియు తహియతుల్ మస్జిద్, తహియతుల్ వుజూ, తస్బీహ్, సలాతుల్ ఇస్తఖారా, సలాతుల్ హాజా మరియు తౌబా. మరి ఇషా తర్వాత నమాజు ఉంటుంది. మరియు తహజ్జుద్ నమాజ్ అది ఫజర్ నమాజ్ కంటే కొంచెం ముందు చేసుకోవటం మంచిది, ఒక గంట ముందు అనమాట. ఇక ఇస్రాక్ నమాజ్ అంటే ఫజర్ నమాజ్ చదివిన తర్వాత ఒక 15-20 నిమిషాలకి ఉంటుంది. దీన్ని ఇస్రాక్ నమాజ్ అంటారు. ఇది సూర్యోదయం తర్వాత చేస్తారన్నమాట. ఇక ఆత్మ యొక్క సలాతుడని అంటే మధ్యాహ్నం. ఇక మగ్రిబ్ తర్వాత ఒక ఆరాధన గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక తహియతుల్ మస్జిద్ అంటే మస్జిద్లోకి వెళ్ళి కూర్చునే ముందు, మస్జిద్లో ప్రవేశించగానే మస్జిద్లోకి వెళ్ళి కూర్చోకుండా ఒక 2 రకాతుల నమాజ్ చదివి కూర్చోవడం మంచిది. దీన్ని తహియతుల్ మస్జిద్ అని అంటారు. ఇక తహియతుల్ వజూ తర్వాత అని చెప్తున్నారు. ఇక తస్బీ అంటే ఏదైనా అనుమతించబడిన సమయం, ముఖ్యంగా ఆశీర్వదించబడిన పగలు రాత్రులలో. ఇక సలాతుల్ ఇస్తఖారా అంటే ఏదైనా ఒక విషయం, ఇప్పుడు పెండ్లి, జాబు, వ్యాపారము, ఇంకేదైనా ఒక విషయం మీద ఏదైనా ఒక నిర్ణయం లేదా డిసిజన్ తీసుకునే ముందు మనం ఒక 2 రకాతుల నమాజ్ చదువుకోవాలి. దీన్ని సలాతుల్ ఇస్తఖారా నమాజ్ అని అంటారు. దీంట్లో 2 రకాతులు చదువుకోవచ్చు అనమాట. చేసుకుంటే అల్లాని ప్రార్థించాలి ఆ యొక్క నమాజులో. ఏమని? అల్లా, ఇప్పుడు నేను జరగబోయే ఈ యొక్క కార్యంలో అది నా కోసం మంచిదైతే నాకు సులభతరం చెయ్యి, మరి దాని నుంచి నాకు ఏదైనా ప్రమాదం ఉంటే దాని నుంచి నన్ను ముందే రక్షించు అని చెప్పి ఈ విధంగా దాంట్లో మరి అది నాకు ఉపయోగకరంగా ఉండుంటే నాకు శుభాలను ప్రసాదించు, దాన్ని సక్సెస్ చెయ్యి, దాంట్లో నాకు ముందు జీవితంలో నాకు ఏదైనా ప్రమాదం ఉంటే దాని నుంచి ముందే కాపాడని ఈ యొక్క ఇస్తఖారా నమాజ్ 2 రకాలు తీసుకోవాలి. ఏదైనా బిజినెస్, వ్యాపారము, పెండ్లి, ఇంకేదైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చేసేటటువంటి నమాజ్ ఇస్తఖారా. ఇక సలాతుల్ హాజా అని చెప్తున్నారు ఇక్కడ, అవసరమైన సమయంలో అని. మరియు తౌబా ప్రార్థన అంట, పశ్చాత్తాపపడే ముందు కూడా ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఇంకా వీటి గురించి చూసినట్లయితే వాటి యొక్క రకాతులు ఏంటని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ప్రయోజనాలు: అల్లాహకు సామీప్యత, చిన్న చిన్న పాపాలకు క్షమాపణ మరియు పాపం నుండి రక్షణ. మరి యొక్క తహజ్జుద్ నమాజ్ ద్వారా అనేక రకాల లాభాలు ఉన్నాయంటూ ఖురాన్లోను, హదీసుల్లో కూడా చెప్పబడ్డాయని చెప్తున్నారు. మరి ఎవరైతే ఇస్రాక్ నమాజ్ చదువుతారో, ఈ యొక్క ఇస్రాక్ నమాజ్ ద్వారా చూసినట్లయితే ఇది అల్లా తలిస్తే హజ్ లేదా ఉమ్రా చేసినంత పుణ్యాలు దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. మరియు మధ్యాహ్నం గురించి చెప్తూ ఇక్కడ క్షమాపణ విధేయుడిగా పరిగణించబడుతుంది. దీని గురించి నాకు అంత ఐడియా లేదు, మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి. మరియు మగ్రిబ్ తర్వాత సలాతుల్ ఔవాబిన్ అని చెప్తున్నారు. సముద్రపు నురుగుతో సమానమైన చిన్న చిన్న పాపాలు కూడా క్షమించబడతాయి అంటూ ఇక్కడ ఒక హదీస్ ఉంది. ఇక తహియతుల్ మస్జిద్ హక్కును నెరవేర్చడం అంట ఈ యొక్క నమాజ్ ద్వారా. మరియు తహియతుల్ వుజూ జన్నత్లోకి ప్రవేశించడం, గతంలో జరిగిన చిన్న పాపాల క్షమాపణని ఇక్కడ ఒక హదీస్ చెప్తూ ఉన్నారు, సహీహ్ బుఖారీ. మరియు తస్బీహ్ ప్రార్థన, అల్లా ఇచ్చిన అమూల్యమైన బహుమతి, చిన్న పెద్ద ఉద్దేశపూర్వక, అనుకోకుండా, బహిరంగ మరియు దాచిన పాపాల క్షమాపణకి మరి ఈ యొక్క ప్రార్థన ద్వారా సహాయపడుతుందని. మరియు ఇస్తఖారా నమాజ్,
ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అల్లా నుండి మంచితనం మరియు ఆశీర్వాదాల కోసం దాన్ని చేయాలని, మరియు సలాతుల్ హాజా ఒకరి అవసరాలను తీర్చడం గురించి, మరియు తౌబా పాప క్షమాపణ పశ్చాత్తాపడాలని షరియత్ గురించి, మరియు ఇక్కడ కొన్ని హదీసులు చెప్పబడ్డాయి. కింద సలాహులు పైన చెప్పబడ్డటువంటి ఆరాధనల గురించి, వీటి సద్గుణాలు విశ్వసనీయ హదీసుల్లో నమోదు చేయబడ్డాయి మరియు ఫుకహా రహీమహుల్లా ద్వారా ప్రోత్సహించబడ్డాయి. తహియతుల్ మస్జిద్తో పాటు సఫీ సలా అందించడానికి ఉత్తమమైన ఉద్దేశం ఇంట్లో ఉండి అని చెప్పడం. ఏదైతేనేమి ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఫర్జ్ నమాజులన్నీ కూడా ఖచ్చితంగా జమాత్ తోటి మస్జిద్లో చదవాలి. ఇలా నఫిల్, సున్నత్ లేదా ఇంకేదైనా ఎక్స్ట్రా ఆరాధనలు ఏవైనా ఉంటే అవి ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మీ యొక్క ఇండ్లను శ్మశాన వాటికలు చేసుకోకండి, మీ యొక్క ఇండ్లలో నఫిల్ మరియు సున్నత్ నమాజులు కూడా చేసుకోండి అని చెప్పడం జరిగింది. మరి ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే జ్ఞానాన్ని, విద్యని, విజ్ఞానాన్ని, ఖురాన్ని, ఇస్లాంని మాకు ఇచ్చి ఉన్నారో వాటిల్లో ఉన్నటువంటి విషయాలని మేము కూడా తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.